హాయ్ గాయ్స్. నా పేరు ఉమా మహేష్. నేనైతే ఈరోజు మీకు త్రిబుల్ ఐటీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా మీ అందరూ. అయితే త్రిబుల్ ఐటీలో ముఖ్యంగా 50 మార్క్స్ అనేవి మ్యాథ్స్ నుంచి, 50 మార్క్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి మనకి ఇస్తున్నారు. అయితే మనం ఇప్పుడు చాలామంది చాలా ఈ తక్కువ టైంలోని ఎక్కువ మంది కాంపిటీషన్ ఉంది కాబట్టి ఏవేవో ప్రిపేర్ అవుతుంటారు. అంత ప్రిపేర్ అయ్యి నాకు తెలిసి వేస్ట్. నేనైతే ఏమనుకుంటున్నానంటే మీకోసం మొత్తం ఏ బిట్స్ ఉన్నాయి, ఎలాంటి బిట్స్ ఇస్తారు, అంటే మరి మోడల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఈ మోడల్స్ చూసుకుంటే సరిపోద్ది అనేటట్టుగా బిట్స్ అన్ని నేను అనాలిసిస్ చేశాను. ఆ బిట్స్ మీకు మోడల్స్ అనేవి చెప్తాను. మీరు చూసుకొని మీ మోడల్స్ ప్రిపేర్ అయితే మీరు తక్కువ టైంలో మీరు స్కోర్ చేయొచ్చు. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకి రియల్ నెంబర్స్ కదా టాపిక్. రియల్ నెంబర్స్ మనం స్టార్ట్ చేద్దాం. అంటే నేను ఎలా చెప్తానంటే మీకు ఒక ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో అలాగే చెప్తాను నేను. ఇదే లెసన్ కాదు కదా గంటలు చెప్పడానికి. సరే, ఓకే, స్టార్ట్ చేద్దాం. రేషనల్ నెంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్, వాట్ ఈజ్ రేషనల్ నెంబర్స్? క్లియర్గా చెప్పాలనుకుంటే రేషనల్ నెంబర్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మ్ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఎ రేషనల్ నెంబర్, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఇర్రేషనల్ నెంబర్ అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. మనం కొన్ని చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. అయితే ఇంపార్టెంట్ ఫార్ములాస్లో చూసుకుంటుంటే log base a xy equal to log a x plus log a y, and log base a x by y log a x minus log a y. Next, m log x formula log x power of m. ఓకే, నెక్స్ట్ టాపిక్కి చూద్దాం. ఓకే గాయ్స్, నెక్స్ట్ వచ్చి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి చెప్పుకున్నాం. ఎల్సిఎం నుంచి హెచ్సిఎఫ్ నుంచి మనకి ఒక బిట్స్ అనేవి రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎల్సిఎం అనేది చాలామందికి రావు. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం ఎలా చేయాలనేది. ఒకసారి ఎల్సిఎం అంటే ఎలా వచ్చేసరికి, ఎల్సిఎం అనేసరికి లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం వచ్చేసరికి ఇప్పుడు ఏవైనా ఒక 2 నెంబర్స్ ఇచ్చాడు, 72 అండ్ 108. 72కి 108కి ఫస్ట్ మనం ఎల్సిఎం కట్టాలంటే ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోని మనం ఇలా రాసుకుంటే దానికి మనం ఏమొచ్చింది, స్క్వేర్స్ అనేవి వచ్చింది. 2³ × 3² అంటే ఇక్కడ 2 3లు అండ్ 3 2లు 2 3లు వచ్చాయి. నెక్స్ట్ 108కి వచ్చేసరికి 2 × 2 × 3 × 3 × 3 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం అది ఎలా రాసుకున్నామంటే 72 నుంచి 2³ అండ్ 3² రాసుకున్నాం. ఇక్కడ 2³ అండ్ 3² రాసుకున్నాం. 2³ అండ్ 3³ రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో రెండిట్లో కామన్గా ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏమో ఉన్నాయి చూసుకోవాలి. 2 3 రెండిట్లో కూడా ఉన్నాయి. అప్పుడు మనం ఆ 2 నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎల్సిఎం అన్నాం కాబట్టి మనం హైయెస్ట్ పవర్స్ ఉన్నది మల్టిపుల్ చేస్తే మనకి ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడే హైయెస్ట్ ఫ్యాక్టర్స్ అనేది ఉన్నాయి. 2కి వచ్చేసరికి 2³ ఉంది అండ్ 3కి వచ్చేసరికి 3³ ఉంది. అందుకు 2³ × 3³ చేసేసరికి 216. సో ఎల్సిఎం అనేది 216. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే రెండిట్లో కూడా హైయెస్ట్గా ఉండేటటువంటి కామన్ ఫ్యాక్టర్ అనేది మనం ఫైండ్ చేయాలి. కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ మనం 306 657లోనే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా చేయాలో చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి 306 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రాసేసరికి ఎలా వచ్చిందంటే 2 × 3 × 3 × 17 అన్నది వచ్చింది. ఇలా రాశారు. నెక్స్ట్ 367కి ఎలా వచ్చిందంటే 219 అదే 3 × 3 × 73 అనేది వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూసుకోవాలంటే రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ అనేవి చూసుకోవాలి. ఇందులో చూసేసరికి 2 ఉంటే ఇక్కడ 2 లేదు, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 ఉంది. ఓకే, 17 ఉంది, ఇక్కడ 17 లేదు. అయితే ఇప్పుడు రెండిట్లో కామన్గా ఉండేటటువంటి ఏమంటే 3 ఉందన్నమాట. 3 ఉంటే దీంట్లో 3లోనే లీస్ట్ పవర్ ఏంటి? 3². రెండిట్లో 3² ఉంది, కానీ లీస్ట్ పవర్ ఏంటి? అదే 3². సో డైరెక్ట్గా 3² అనేది ఆన్సర్ వచ్చేసింది. హెచ్సిఎఫ్ 9 అన్నమాట. సపోజ్ ఇక్కడ 3² ఇక్కడ 3³ ఉంటే 3² మనం తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ వచ్చేదానికి ఆన్సర్కి ఏంచో ఇక్కడ 2² 3³ ఉంటే ఇక్కడ 3² అండ్ 2³ అని ఉంటే అప్పుడు ఏం చేయాలంటే 2 2 3 3 అనేవి 2 కామన్ ఫ్యాక్టర్ ఉన్నాయి కాబట్టి ఇందులో 2² ఉంది, అందులో 3² తీసుకొని ఇంటి చేస్తే హెచ్సిఎఫ్ అనేది వస్తుంది అనమాట. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం వచ్చేసరికి మోడల్స్ అనేవి చూద్దాం.
మోడల్స్ అంటే మనకి ఎటువంటి బిట్స్ అనేవి రావచ్చు అంటే ఏంటి, మనం ఇప్పుడు లెసన్ అంతా ప్రిపేర్ అయితే మనకి అందులో ఉన్నటువంటి మోడల్స్ అనేవి మనకు తెలుస్తాయి. అంటే ఇప్పుడు మనం లెసన్ అంతా చేయాలంటే ఒకే సేమ్ టైప్లో ఉన్నవి చాలా ఉంటాయి. అయితే మనం అన్నింటి కాకుండా మనం ఏ మోడల్స్ ఉన్నాయో చూద్దాం. స్టార్టింగ్ అయితే వచ్చేసరికి అసలు అది నెంబర్ అనేవి ఇచ్చేస్తారనమాట. కిందన ఇచ్చేసి రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అని అడుగుతాడు. రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అంటే మనం సింపుల్గా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ అని అడిగాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ రూట్ సిక్స్టీన్ అంటే 4 స్క్వేర్ అంటే అది రేషనల్ నెంబర్. రూట్ 19 అనేది దేని యొక్క స్క్వేర్ లేదు, ఏమీ లేదు. సో అలా పక్కకు ఉంచుతాం. ఇక్కడ 81 9 స్క్వేర్, సో రేషనల్ నెంబర్. 144 అంటే 12 స్క్వేర్ అంటే 12 అనేది రేషనల్ నెంబర్. సో ఈ 3 కాదు కాబట్టి నెక్స్ట్ మనకి ఆన్సర్ వచ్చేసి ఏమంటాం 19 అనమాట. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ నెక్స్ట్ రూట్ 12 ఇంటూ 3 అంటే రూట్ 36 యొక్క స్క్వేర్ అది. 32 ఇంటూ 2 64 అంటే 8 యొక్క స్క్వేర్ అంటే 8 అనేది రేషనల్ నెంబర్. సో ఇక్కడ 25 ప్లస్ 16 ఎంత 25 ప్లస్ 16 25 అండ్ 15 20 41. సో ఇది పక్కకు ఉంచుదాం. ఇక్కడ 35 ప్లస్ 14 అంటే 49 అనేది 7 యొక్క మల్టిపుల్ స్క్వేర్. సో ఈ 3 కాదు కాబట్టి ఆన్సర్ అనేది ఇది అనమాట. నెక్స్ట్ 23 అనేది 23/25 125 అనేది ఇన్ని డిసిమల్ తర్వాత టెర్మినేటింగ్ అవుతుంది అని అడుగుతాడు. అలాంటి క్వశ్చన్స్ చూసుకోండి ఒకసారి. దాన్ని డివైడ్ చేసి ఎన్ని పాయింట్ల దగ్గర వరకు ఎండ్ అయింది అలాంటి లెక్కలు కూడా ఇస్తాడు, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 2 log 3 మైనస్ 3 log 2. లాగ్ మీద మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. లాగ్ మీద ఎడిషన్స్ అయినా సబ్ట్రాక్షన్స్ అయినా మల్టిపుల్స్ అయినా అలాంటివి ఉన్నాయి కదా మనకి లాస్ కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంత లాగ్లోకి ఒక సింపుల్ ఒక లెక్క ఇచ్చాను నేను, ఏంటంటే 2 log 3 3 log 2 అంటే ఇప్పుడు ఏంటి n log x ఫార్ములాలో మనం చేసుకోవచ్చు అనమాట. లాగ్ ఎక్స్ పవర్ ఆఫ్ n అంటే ఇప్పుడు 2 log 3 ఉంది. 2 log 3 అంటే ఏంటి n log x ఫార్ములా ఉంది. ఇది n ఇది x అనుకుంటే లాగ్ ఎక్స్ పవర్ ఆఫ్ nలా చేసుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే log 9 అని రాయొచ్చు. అండ్ 3 log 2 అంటే log 8 అని రాయొచ్చు. ఇప్పుడు a మైనస్ b ఫార్ములా ఏంటి a/b అనమాట. అంటే లాగ్ ఇక్కడ 9 కాబట్టి ఇది 8 కాబట్టి 9/8 అని వస్తుంది. సో ఇది ఆన్సర్ అనమాట. చూసారు కదా, లాగ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు, సింపుల్గా ఇస్తాడు. నెక్స్ట్ ఇచ్చాడనమాట, ఇది ఏ నెంబరు అని అడిగాడు. రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా అసలు ఏం చెప్పలేమా నాన్న అని అడిగాడు. ఇలాంటి నెంబర్లు ఇచ్చేసరికి మనం ఫస్ట్లో స్టార్టింగ్లోనే అనుకుంటాం అనమాట. సో నాన్ టెర్మినేటింగ్ నెంబర్స్ అండ్ రేషనల్ నెంబర్స్ అనేవి టెర్మినేటింగ్ అయితే దాన్ని రేషనల్ నెంబర్స్ అంటారు అని సంథింగ్ అలా చెప్తాం. మళ్ళీ లాస్ట్ డెసిమల్ కనిపిస్తే మనం దాన్ని రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు అని ఫస్ట్ బేసిక్స్ ఉన్నాయి. ఆ బేసిక్స్ ఒక్కసారి చూసుకోండి, ఇలాంటి లెక్కలు ఈజీగా మీరు చేస్తారు. సో ఇలాంటి ఐడెంటిఫై చేయడంలోనే ఇలాంటి ఇస్తారనమాట. చూసారు కదా, ఫస్ట్ ప్రాబ్లము ఈ ప్రాబ్లమును సేమ్ మోడల్ అనమాట. అలా చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ రూట్ 2 ఈక్వల్ టు వాల్యూ ఇచ్చాడండి. 1/2 వాల్యూ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం, రూట్ ఫస్ట్ దీన్ని ఇలాంటి లెక్కలు ఇస్తే మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలండి. 2√2 ఇంటూ రూట్ 2 ఉంది కదా, అందుకు మనం రూట్ 2తోనే ఫ్యాక్టరైజేషన్ చేయాలి. రూట్ 2/√2 సంథింగ్ ఎంత ఒకరు వస్తుంది. రూట్ 2/2 ఇంటూ రూట్ అంటే ఎంత 4 2 అదే మొత్తం 2 ఇంటూ 2 4 రూట్ 2/4. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చేయండి, ఈజీగా వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం అనేది ఉంది, చూసుకోండి ఒకసారి ప్రాబ్లము ఎలా వస్తుందో ఏంటి అని. ఇలా వస్తే రేషనలైజ్ చేసి మనం కట్టాలన్నమాట. నెక్స్ట్ రూట్ m పవర్ n హోల్ ab పవర్ ఆఫ్ mn అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇలాంటి లెక్కలు ఇచ్చాడంటే మనం కొద్దిగా చూసుకోవాలన్నమాట, అసలు ఏంటి చేస్తున్నాడని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే రూట్ ఓవర్ m అంటే ఏంటి మీనింగ్ అని తెలుసుకోవాలన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ రూట్ ఓవర్ 5 ఎలా ఉందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఎంతని అడిగినట్టే కదా. అప్పుడు ఏం చేస్తాం మనం, స్క్వేర్ రూట్లో ఉన్నది పవర్లో రాసుకోవాలంటే ఏం చేస్తాం 5 పవర్ ఆఫ్ 1/2. అదే కానీ ఇక్కడ క్యూబ్ ఉందంటే ఏం చేస్తాం 5 పవర్ ఆఫ్ 1/3 అనమాట. సో ఏదైనా ఎటువంటి పవర్ ఉంటే ఆ పవర్ ఎంచో ఎక్స్పోనెన్షియల్గా రాసేటప్పుడు ఎలా రాస్తామంటే దాని యొక్క రెసిప్రోకల్ మనకి వస్తుంది అనమాట. రెసిప్రోకల్ అనేది మనకి వస్తుంది పవర్స్ ఎక్స్పోనెన్షియల్. ఇప్పుడు ఏమైనా ఎలా రాసుకోవచ్చు,
ఎం ఎలా రాయొచ్చు అంటే 1/m అని రాయొచ్చు ఎక్స్పోనెన్షియల్ మార్చినప్పుడు. ఎన్ ఎలా రాయొచ్చు 1/n అని రాయొచ్చు. దీని యొక్క బేస్ ఏంటి ఏబి, ఇది ఎక్స్పోనెన్షియల్ కదా, ఇది బేస్ అనమాట ఏబి. సో ఏబి పవర్ ఆఫ్ m/n, అదే mn అంటే ఏబి పవర్ ఆఫ్ mn రెసిప్రోకల్ కదా, హోల్ పవర్ ఆఫ్ మీద ఏంటి ఉంది mn ఉంది. ఇది ఏ ఫార్ములాలో ఉంది ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n అంటే ఏంటి ఏ పవర్ ఆఫ్ mn అనమాట. సో ఇది ఇంటూ చేస్తే mn గెట్ క్యాన్సిల్డ్ అండ్ దెన్ మనకి ఆన్సర్ ఏంటి వచ్చిందంటే ఏబి అని మన ఆన్సర్ మనకి వచ్చిందనమాట. ఏబి ఇక్కడ ఆప్షన్లో చూడండి, ఏబి ఎక్కడ ఇచ్చాడంటే 4th ఆప్షన్ అనమాట. సో ఇలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు జస్ట్ మన యొక్క బ్రెయిన్ని ఉపయోగించి. నెక్స్ట్ సంథింగ్ ఏదో చిన్న ఈజీగా ఇవ్వాలంటే మీకు ఈ ప్రాబ్లం ఇవ్వచ్చు. రేషనల్ నెంబర్స్ బిట్వీన్ సమ్ 2 నెంబర్స్ రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు. కనుక్కోవాలంటే a+b/2 ఫార్ములాలో ఉపయోగించి మీరు ఈజీగా 2 రేషనల్ నెంబర్స్ అనేవి కట్టుకోవచ్చు. సో సమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఎలా ఉన్నాయి చూసుకుందాం ఇప్పుడు ఒకసారి అండి. ఓకే గాయస్, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రాబ్లం అనేది పక్కాగా ఇస్తాడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏ నెంబర్తోనైతే మనం మొత్తం ఫ్రాక్షన్ని లేదా ఆ యొక్క నెంబర్ని మనం రేషనలైజ్ చేస్తే మనకి సింప్లిఫికేషన్స్గా వస్తుందో దాన్ని రేషనలైజింగ్ అంటాం. ఇప్పుడు రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అనేవి 2+√3 ఉందనుకోండి, 2+√3/2 × 4 అనుకోండి. ఇలా వచ్చిందంటే ఇక్కడ దీనికి రేషనలైజ్ ఫ్యాక్టర్ కావాలంటే దీని యొక్క ప్లస్ ఉంది కదా, దీనికి ఆపోజిట్ సింబల్తో మనం చేస్తే మనకి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేది దాన్ని అంటామండి. ఇలా అది మల్టిప్లికేషన్ బై డినామినేటర్ సేమ్ నెంబర్తో డివైడ్ చేస్తే మనం దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేది దాన్ని అంటాం. మనం సింప్లిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎలా ఇచ్చాడంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. √3872 ఇలా ఇచ్చేసరికి మనం ఏం చేయాలంటే దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా మనం రాసుకోవాలి. ఇది ఇప్పుడైతే ఈ నెంబర్ అయితే మీకు రాసుకుంటే ఎలా వస్తుందంటే నేను చెప్తున్నాను. 2⁵ ఇంటూ 11² అనేది దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే వచ్చిందండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తెలుసు కదా, 3872 ఉంటే 2తోని 2 1s 2 9s అండ్ 2 8s అండ్ 2 3s అండ్ 2 6 అలా చేసుకోవాలండి. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఎల్సిఎం చేసాం కదా అలా చేయాలి. చేసే 3872కి వచ్చేసరికి మనకి ఎంత వచ్చిందంటే 2⁵ ఇంటూ 11² వచ్చింది. ఇప్పుడు ఇక 2⁵ అంటే ఏంటి, దీన్ని ఎలా రాయొచ్చు 2² ఇంటూ 2² ఇంటూ 2 11² కదా మనకు వచ్చింది. అయితే ఇవి రూట్లోకి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ వచ్చేటప్పుడు ఇలాగ ఉంది, ఇదే రూట్లో ఉన్నది బయటకు వచ్చింది కాబట్టి ఇలా ఉంది. నెక్స్ట్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం 2² అనేది ఉంది, 2² అనేది ఉంది అంటే బయటకు వచ్చేస్తుంది, అంటే 4 ఇంటూ 2 ఇంటూ 2 4 అండ్ ఈ 2 ఏం లేదు కాబట్టి లోపలికి వచ్చేస్తుంది. 11² అనేది ఇక్కడ ఉందనుకోండి, ఇలా 11² ఉందనుకో, సింపుల్గా మీకు చెప్తాను చూడండి, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. 2⁵ 11² కదా ఉంది, 2⁵ అండ్ 11² ఉంది, రూట్లోకి వచ్చింది. రూట్లో ఉండి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం కదా. నెక్స్ట్ ఏం చేస్తామంటే 2⁵ దాన్ని ఎలా రాసుకోవచ్చు 2² ఇంటూ 2² ఇంటూ 2 కదా. ఇప్పుడు 2² ఉంటే స్క్వేర్కి రూట్కి పోతే బయటకు వచ్చేస్తుంది కదా. సో ఇది ఇక్కడ 2⁵ అనేది బయటకు వస్తుంది. 2⁵ బయటకు వచ్చేస్తే ఎంత వస్తుంది 2 ఇంటూ 2, అందులో ఒక స్క్వేర్ అందులో ఒక స్క్వేర్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ 11² అంటే స్క్వేర్కి రూట్కి పోతే 11 అనేది బయటకు వస్తుంది. ఇక్కడ మిగిలింది ఏంటి 2⁵లో నాకు 2 మిగిలిపోద్ది. అంటే ఈ నెంబర్ ఎంత వచ్చినా మనకు సంబంధం లేదు, కానీ ఈ నెంబర్ అనేది ఎంత వచ్చిందో అదే రేషనలైజింగ్ ఫ్యాక్టర్. సో √2 అనేది రేషనలైజింగ్ ఫ్యాక్టర్. √2 అనేది ఎక్కడ ఉంది, నెంబర్ సి అనేది మనకి √3 వచ్చేసింది. నెక్స్ట్ మనం ఫార్ములాస్ ఉన్నాయి చూసుకుందాం, ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. ఫార్ములాస్ని ఏంటంటే ఏమీ లేదు, log a base a = 1, ఓకే. log base x and power y = log
బేస్ వై పవర్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ లాగ్ ఏ పవర్ ఆఫ్ 1 ఈక్వల్ 0. ఏ ఈక్వల్ టు 1 అవ్వకూడదు, ఎందుకంటే ఏ 1 అయితే లాగ్ 1 బేస్ 1 ఈక్వల్ టు 1 అయిపోద్ది కదా, 1 అయిపోద్ది కదా. సో లాగ్ ఏ అనేది ఏ నెంబర్ అయినా అవ్వచ్చు, కానీ 1 అవ్వకూడదు. అలా అయితే 0. లాగ్ ఎన్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/n లాగ్ ఎం, అది ఓకే. నెక్స్ట్ ఫార్ములా చూసుకోండి. నెక్స్ట్ ఇంకేంటి వచ్చాయంటే మనకి కన్వర్జేషన్స్ అనేవి లాగరిథమ్స్ ఉన్నాయి కదండి. లాగరిథమ్ నుంచి లాగ్స్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్కి ఎలాగా చెయ్యాలి అవన్నీ ఉన్నాయి. ఇది ఒకసారి చూసుకుందాం. అంటే ఏం లేదండి, చాలా ఈజీ, ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. 2/4 ఈక్వల్ టు సంథింగ్ ఎంతో కొంత వచ్చింది. 2/4 ఈక్వల్ 16 ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి, మనం లాగరిథంలో మార్చాలంటే ఫస్ట్ లాగ్ అనేది వేసుకోండి. లాగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ 2/6 కదా, ఇందులో బేస్ ఇదే కదా. సో బేస్ ఇప్పుడు మారదు, అది గుర్తుంచుకోండి. బేస్ అనేది 2, సో బేస్ అనేది 2 వేసేద్దాం. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేసేయండి, మీకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇంటర్లింక్ చేయండి. 16 ఉన్నది ఇక్కడ తెచ్చేయండి, ఈక్వల్ టు అవతలకి 4 అనేది పంపించండి. ఇది మనకు ఆన్సర్. లాగ్ బేస్ 2 16 ఈక్వల్ టు 4. ఆన్సర్ చూసుకోండి ఎక్కడ ఉందంటే లాగ్ 2 ఫస్ట్దే ఆన్సర్ అనమాట. సో అలా ఈజీగా చెప్పవచ్చు, ఫస్ట్దే ఆన్సర్. నెక్స్ట్ లాగ్ 9 √3 పవర్ √3 పవర్ √3 ఎలా చేయాలి, ఈ లెక్కలు ఎలా చేయాలి, చాలా సింపుల్. ఫస్ట్ ఈ లెక్క చేయడానికి మనం కొద్దిగా కింద నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. ఇప్పుడు చెప్పాను కదా, ఏదైనా ఒక స్క్వేర్ ఉంటే దాన్ని 1/2 అని రాసుకోవచ్చు అని. ఎక్స్ప్లెనేషన్ ఫార్మ్లో మార్చుకుందాం. ఎలా మార్చుకుందాం, 3/1/2. దానిలో ఇంకొకటి ఇంటర్లింక్ అయింది కదండి, అంటే ఏంటి 1/2 పవర్ 1/2, అందుకే 1/4. కింద లాస్ట్ √3 మనం ఎలా రాస్తామంటే, అంటే √3 అంటే లోపల ఒక ఇంటర్సెక్ట్ అయ్యాయి అనమాట. అంటే √3 పవర్ ఆఫ్ 1/2 పవర్ ఆఫ్ √2 అండ్ పవర్ ఆఫ్ స్క్వేర్ రూట్, అందుకే 1/2 ఇంటూ 1/4 ఇంటూ 1/8 చేస్తే 7/8 అనేది మనకి వచ్చింది. ఇగో అండి, ఈ 7/8 అనేది వచ్చింది. అంటే ఎక్స్ప్లెనేషన్ ఫార్మ్ అది ఏమాట 3/7/8. 3/7/8 అనేది వచ్చింది. లాగ్ 9 3/7/8. నెక్స్ట్ వచ్చేసరికి 9 ఎలా రాసుకోవచ్చు, 3 స్క్వేర్లో రాసుకోవచ్చు. రాసుకుంటే 7/8 ఇంచు లెఫ్ట్ సైడ్ లాగ్ ముందుకు వెళ్ళిపోతే 7/8 అవుతుంది. ఇక్కడ 3/2 అని రాసుకున్నాం. అయితే ఆ 2 పంపించిస్తే 1/2 అవుతుంది. లాగ్ 3 బేస్ 3 అంత 1, 1/2 ఇంటూ 7/8 అంత 7/6. సో ఆన్సర్ అంటే ఎంత అంటే 7/6, సెకండ్ ఆన్సర్. సో థ్యాంక్ యూ గైస్. నేనైతే ఇలా మీకు రేషనలైజింగ్ రియల్ నెంబర్స్ అనేవి మీకు ఈరోజు మనకు క్లారిటీ ఇచ్చాను. నెక్స్ట్ అయితే నీకు వచ్చేసరికి నేను ఏవైతే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయో, ఏవైతే ఈజీగా ఉంటాయో, ఏవైతే స్కోర్ ఎక్కువ చేయొచ్చో అటువంటి టాపిక్స్ అన్నీ నేను చేస్తాను మీ సపోర్ట్ ద్వారా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా నోటిఫికేషన్స్ వస్తాయి ఎప్పుడైనా వీడియో చేస్తే. అండ్ మీరు ఏదైనా అటువంటి ఫీడ్బ్యాక్ లాంటి కానీ సజెషన్స్ కానీ ఏవైనా ఇవ్వాలంటే నేను ఎలా చెప్పాలి, లేకపోతే సంథింగ్ ఈ మోడల్స్ అనేవి ఇవ్వండి, లేకపోతే మీకు ఏమనిపించిందో వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి నేను ఒక మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. మీకు యూజ్ అవ్వాలనే ఈ వీడియో చేశాను. అందరూ యూజ్ చేసుకోండి. మీరైతే జాగ్రత్తగా వినండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. రేపైతే నీకు మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ IIIT ఎగ్జామ్. గాయ్.